మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. మనము ఈరోజు లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, నేను బలహీనుడను. ఆ యొక్క శారీరక బలహీనతను బట్టి నేను బలహీనుడనని, ఇలాగా ఆర్థిక విషయాలను బట్టి నేను ఈ విషయంలో బలహీనుడనని, ఇలాగా రకరకాలుగా చదువుచున్న పిల్లలు నేను ఈ సబ్జెక్ట్లో బలహీనుడనని, ఇలాగా ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో నేను బలహీనుడను, నేను ఇది చేయలేను అని నిరాశపడినటువంటి సందర్భాలు అనేకం ఉంటాయి మన యొక్క జీవితంలో. కానీ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై యుండుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనల్ని మనము చూసుకున్నప్పుడు నిజంగా మనము బలహీనులమే. ఎందుకంటే మన శక్తి పరిమితమైనది, మన జ్ఞానము పరిమితమైనది, మనం చేసేటువంటి పనులు పరిమితము కలిగినవి. కానీ దేవుని యొక్క శక్తిని బట్టి దేవునామానికి మహిమ కలుగునుగాక. భూమి ఆకాశములు సృజించినటువంటి దేవుని యొక్క శక్తి అపరిమితమైనది. ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చినటువంటి దేవుడు, యొర్దాను నదిని ఆ యొక్క సేవకులు అడుగు పెట్టగానే దానిలో మార్గము కలిగి చేసినటువంటి దేవుడు. ఆయన మహాశక్తిని బట్టి మనం ఏమై ఉండాలి? బలవంతులమై ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మనము బలహీనులమే, కానీ మనము నమ్ముకున్నటువంటి దేవుడు, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మహాశక్తి కలిగిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన కలిగినటువంటి శక్తి ఎలాంటిది అంటే, ఆయన నోటి మాట ద్వారా భూమి ఆకాశములను కలుగచేశాడు. ఆయన యొక్క మాట ద్వారా చీకటిని వెలుగును వేరు చేశాడు. ఆయన యొక్క మాట ద్వారా సమస్తాన్ని సృష్టించాడు. అందుకే ఆయనకున్నటువంటి శక్తి ఎలాంటిది అంటే, మహాశక్తిని బట్టి దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నేను ఏ విషయంలో నేను బలహీనుడను అని అనుకుంటున్నామో, మనము బలహీనులము కాదు. ఆయన మహాశక్తిని బట్టి మనము బలవంతులై ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి మన యొక్క పరిస్థితులలో మనం ఎవరి బలాన్ని చూడాలి అంటే, దేవుని యొక్క బలాన్ని చూడాలి. మనం ఎవరి శక్తిని చూడాలి అంటే, దేవుని యొక్క శక్తిని చూడాలి. మనం ఎవరి జ్ఞానాన్ని చూడాలి అంటే, దేవుని యొక్క జ్ఞానాన్ని చూడాలి. మన జ్ఞానము చాలా పరిమితమైనది. ఆ సరిహద్దులు దాటి మనము ఆలోచించలేము. కాబట్టి దేవుని వాక్యం విన్న నీవు నేను కూడా ఆయన వాక్యమందు విశ్వాసముంచి, ఆయన వాక్యమందు నమ్మకముంచి, నీ శక్తి నాకు కావాలి ప్రభువా, నీ శక్తిని బట్టి నన్ను బలవంతుల్ని చేయమని ఆయన సన్నిధిలో మనము ప్రాధేయపడినప్పుడు ఆయన మనకి బలవంతులుగా చేస్తాడు. ఆయన మనకి మన బలాన్ని ఇస్తాడు. ఆయన బలాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఏ విషయంలో బలహీనమైన కృంగిపోతూ ఉన్నామో, ఈ వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకొని మన విశ్వాస జీవితంలో ముందుకు సాగుదాం. అట్టి కృపా దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.